ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. యా కుందేందు తుషారహార ధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యావహ. అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూల పుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ కడుపారడి బుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధియూత కవిత్వ పటుత్వ మహత్వ సంపదల్. తెలుగు రాశి ఫలాలను వీక్షించేటువంటి ప్రేక్షకులకు నమస్కారం. మనము మన్మథనామ సంవత్సరం యొక్క ఫలితాలని లోగడ మీకు తెలియజేశాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరం అనగా 2016-17 సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి, ఏ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. సహజంగా దుర్ముఖీనామ సంవత్సరం అనగా దుర్ముఖి అంటే ఎలా ఉంటుందో, దుర్ముఖి ప్రభావం ఏ రకంగా ప్రభావం పడుతుందో, దుర్ముఖి అంటే దుర్ముఖి ఆ దు అనేటువంటి శబ్దం ఉండటం వల్ల ఏ రకమైనటువంటి ఫలితాలు వస్తాయని సహజంగా కొంతమంది ఆందోళన పడుతుంటారు. కానీ ఈ యొక్క దుర్ముఖీనామ సంవత్సరం అంత ఆందోళన చెందవలసినటువంటి పనేమి లేదు. దుర్ముఖీనామ సంవత్సరంలో ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని, అంతా కూడా సుభిక్షంగా ఉంటుందని ఆ యొక్క పరమేశ్వరుని ప్రార్థిస్తూ తెలుగు రాశి ఫలాలను మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దుర్ముఖీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి ఫలితాలు ఎలా ఉంటాయి అనే విషయాన్ని తెలియజేస్తున్నాను. వృశ్చిక రాశిలో 4వ పాదము, వృశ్చిక రాశిలో విశాఖ నక్షత్రంలోని 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, వీటిని కలిపి వృశ్చిక రాశి అంటారు. విశాఖ పాదో అనురాధ జ్యేష్ఠ్యాంత్యం వృశ్చికం. ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 3. దుర్ముఖీనామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 3, రాజపూజ్యం 1, అవమానం 2. ఈ రాశి వారికి 2016 ఆగస్టు 11 వరకు గురుడు 10వ ఇంట లోహమూర్తి, తదుపరి సంవత్సరమంతయు 11వ ఇంట సువర్ణమూర్తిగాను, శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు 1వ ఇంట లోహమూర్తిగాను, తదుపరి 2వ ఇంట సంవత్సరమంతయు రజతమూర్తిగాను, రాహు 10వ ఇంట, కేతు 4వ ఇంట సువర్ణమూర్తులు. వీరికి సంవత్సర ప్రారంభ కాలము నుండి సంవత్సరాంతం వరకు కూడా గురుబలం ఉన్నది. ఏళ్ళాటి శని జన్మ సంచారము చేస్తున్నది. జన్మ సంచారము, కుటుంబ స్థానంలో సంచారము దోషప్రదముగా ఉన్నది. రాహువు రాజ్యకర్మ స్థానంలో సంచారం, రాజ్య సంచారము, కేతు అర్ధాష్టమ స్థాన సంచార దోషము. వీరు గురుబలముచే ఎంతటి కార్యాన్నైనా కూడా పూర్తి చేయగలుగుతారు. మానసిక ఆనందము, ధనలాభము, శనిగ్రహ ప్రభావముచే స్థానచలనం యొక్క సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య లోపము, కుటుంబ పోరు, ధన నష్టాలు, రాహు యొక్క ప్రభావముచే అనవసరమైనటువంటి వాదనలు, పూర్తి కావలసినటువంటి పనులు వాయిదా పడటము, కేతు దోషముచే మాతృవంశం వారిచే మనస్పర్ధలు, ధన నష్టము, సుఖలోపము, వ్యవసాయదారులైనటువంటి వారికి 2 పంటలు కూడా కలిసి వస్తాయి. ఉద్యోగస్తులకు, అధికారులకు బాగా ప్రశంసలు ఉంటాయి. విద్యార్థులైన వారు ఉత్తమమైనటువంటి ఫలితాలను
సాధిస్తారు. రాజకీయ నాయకులు ప్రజా మన్ననలను పొందగలుగుతారు. వ్యాపార, వైద్య, వైజ్ఞానిక, మత్స్య, పౌల్ట్రీ, పాడి పరిశ్రమ, కళారంగముల వారికి, క్రీడాకారులకు మంచి ప్రోత్సాహం కలిగి లాభాలను పొందుతారు. ఈ రాశి వారికి గురుడు సంవత్సరాది నుండి ఆగస్టు 11 వరకు భాగ్య గురుడు, తదుపరి సంవత్సరమంతయు రాజ్యస్థాన గురువు. శని సంవత్సరాది నుండి 2017 జనవరి 26 వరకు వ్యయ శని దోషము. రాహు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కూడా భాగ్య సంచారము. కేతువు సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు తృతీయ స్థాన సంచారము. ఈ కాలంలో బాగా ధనలాభము, ప్రశంసలను, మన్ననలను పొందుతారు. శని వ్యయ సంచార కాలములో స్థానచలన సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యము, ధన నష్టము. రాహు భాగ్యస్థాన సంచారముచే ధనలాభము, కేతువు తృతీయ స్థాన సంచారముచే మానసిక విచారము, దుఃఖము, సోదర హాని. ఈ రాశి వారికి శుభాశుభాలు మిశ్రమంగా ఉంటాయి. వ్యవసాయదారులకు 2 పంటలు కూడా కలిసి వస్తుంటాయి. అవివాహితులైనటువంటి వారికి వివాహ ప్రాప్తి కలిగే అవకాశం ఉన్నది. గృహ నిర్మాణాలు పూర్తి అవుతాయి. దైవ కార్యాల్లో పాల్గొంటారు. వృశ్చిక రాశి వారు దుర్ముఖినామ సంవత్సరంలో దైవ కార్యాల్లో పాల్గొంటారు. శని ద్వాదశ జన్మరాశి సంచార కాలంలో కొంత ఆరోగ్య భంగము, తిప్పట, స్థానచలన సూచనలు, అకారణ విరోధములు, మనస్థిమితము లేకపోవుట, త్రిప్పుట, స్థానచలన సూచనలు. అన్ని రంగాల వారికి కూడా పోటీతత్వం ఎదురవుతుంది. రాహుబలముండుటచే కొంత ధనార్జన, కేతువు ప్రభావం వల్ల మానసిక విచారములు మొదలైనటువంటి ఉంటాయి. ఈ రాశి వారికి అదృష్ట సంఖ్య 9. 1, 2, 3, 4 తేదీలు. సంఖ్యలు ఆది, సోమ, మంగళ, గురువారములు కలిసి వచ్చిన ఈ తారీఖులు కలిసి వచ్చిన యోగదాయకముగా ఉంటుంది. ఈ రాశివారు ఈశ్వరునికి తైలాభిషేకము, శనివార నియమాలు పాటించుట, శనికి తైలాభిషేకములు, ఆంజనేయ స్తోత్రములు, విష్ణు స్తోత్రములు పారాయణ చేసిన శనిదోషము తొలగును. సుబ్రహ్మణ్య స్వామికి, పార్వతీదేవి ఆరాధనలు, చండీ పారాయణ ఆచరించినట్లయితే ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఏప్రిల్ నెలలో ఉత్తరార్ధమంతా కూడా అనుకూలంగా ఉంది. ముఖవర్చస్సు, యత్నకార్యసిద్ధి, శరీర సౌఖ్యము, సంతోషము, వస్త్రధాన్య లాభములు అభివృద్ధి. జన్మరాశి యందు శని కుజుల యొక్క సంచారము జరుగుతున్నను ధనలాభము, మనస్సున ధైర్యము, విద్యలచే వినోదము మొదలైనటువంటివి ఉంటాయి. మే నెలలో జన్మకుజ సంచారముచే ఉష్ణజ్వరము, ఎముకల సంబంధమైనటువంటి ఇబ్బందులు, శస్త్రముల చేత గాయములు, ఉష్ణ సంబంధమైనటువంటి కురుపులు ఇలాంటివి కనపడుతుంటాయి. కానీ ధైర్య సాహసాలతో పనిచేస్తారు, కార్యసాధకులవుతారు. జూన్ నెలలో వృత్తి విషయాలు ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ చిత్తచాంచల్యానికి సంబంధించినటువంటి అనారోగ్యములు, స్త్రీ మూలక భయములు, ప్రయాణముల్లో ఇబ్బందులు, వ్యర్థముగా సంచరించుట, సోమరితనము కూడా ఉంటుంది. జూలై నెలలో ఉద్యోగపరంగా మంచి అవకాశాలు కలిసి వస్తాయి. లేదంటే నూతనటువంటి అవకాశాలు లేని వారికి నూతన అవకాశాలు వస్తాయి. ఉన్నటువంటి వారికి బాగా అభివృద్ధి ఉంటుంది. ఉద్యోగం ఉన్నవారికి ఉద్యోగయోగము. దూర ప్రాంతములలో కుటుంబమును వదిలి వేరే చోట పనిచేయవలసి వస్తుంది. ధనలాభము, ఉన్నత విద్యలకై చేయి ప్రయత్నములు ఫలించును. ప్రముఖ విద్యాసంస్థల్లో గుర్తింపు, 10 మందిలో గుర్తింపు, గౌరవము, ఆదరణ కూడా కలుగుతాయి. ఆగస్టు నెలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు, కానీ బయటపడగలుగుతారు. మిత్రుల సహాయము ఉంటుంది. కమ్మరము, ఇనుము, నువ్వులు, వంట నూనెలు, గ్యాసు, వెల్డింగు, కాంట్రాక్టు, స్వతంత్ర వృత్తుల వారికి ఆర్థిక పరిపుష్టి కలుగుతుంది. సెప్టెంబర్ నెలలో
సెప్టెంబర్ నెలలో ఈ మాసములో లాభస్థానమందు నీచ ఉచ్చ గ్రహములు ఉండటం వలన ఆర్థికముగా లాభిస్తుంది. అయినా జన్మరాశిలో శని సంచారము ప్రభావం వలన ఏదో ఒక అనర్థము ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. సమయస్ఫూర్తి చాలా అవసరం. వ్యాపారస్తులకు ప్రతికూలంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి జాగ్రత్తగా ఉండటం మంచిది. అక్టోబర్ నెలలో వీరికి రవి బుధులు ఆర్థిక లాభాన్ని కలుగజేస్తారు. వ్యాపారములన్నీ అనుకూలంగా ఉంటాయి. మట్టి పనులు చేసేవారు, కుమ్మరి, ఇటుక, సిమెంటు, ఇనుము వ్యాపారస్తులకు ధనాదాయం బాగా పెరుగుతుంది. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉంటుంది. నవంబర్ నెలలో విద్యా విషయంగా బాగా ముందంజ వేస్తారు. విద్యార్థులు పరీక్షల్లో కృషి చేసి రాణిస్తారు. మెదడుకు బాగా పదును పెడతారు. గతంలో చేసిన రుణాలను తీర్చుకునే అవకాశం వస్తుంది. ధనాదాయం కూడా బాగా పెరుగుతుంది. డిసెంబర్ నెలలో బంధువుల గురించి బాగా ఆలోచిస్తారు. అంతర్మథనాన్ని చెందుతుంటారు. కుటుంబ సభ్యుల ప్రవర్తనకు నొచ్చుకుంటారు. భూమి ఇండ్లపై బాగా ఆదాయం వస్తుంది. భూగృహ సంబంధమైనటువంటి మార్పులు జరుగుతాయి. వ్యవసాయదారులకు ఆర్థిక లాభము, విద్యార్థులకు మనోవికాసము ఉంటుంది. బుద్ధి కుశలత కలిగి విద్యా విషయాల్లో చాలా ముందంజ వేస్తారు. జనవరి నెలలో జ్ఞాన సముపార్జన వృద్ధి కలుగుతుంది. వ్యవహార ప్రతిబంధకాలు మరియు ఇతరత్రా కొన్ని రకాల చీకాకులు ఎదుర్కొంటుంటారు. గృహ వాతావరణంలో చాలా మార్పులు వస్తాయి. చాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సౌఖ్యము, దాన ధర్మములు చేయుట, భోగభాగ్యాలను అనుభవించుట జరుగుతుంటుంది. ఫిబ్రవరి నెలలో కుటుంబంలో వివాహాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఫిబ్రవరి నెలలో వివాహ సంబంధమైన విషయాల్లో బాగా కలిసి వస్తుంది. వివాహాలు కలిసి వస్తాయి. దానికి తగినటువంటి కృషి చేస్తారు. ఇంటి గౌరవాన్ని పెంపొందించడానికి కృషి చేస్తారు. సాంకేతిక ఇంజనీరింగ్ విద్యల్లో పిల్లలు బాగా కృషి చేసి అభివృద్ధిని సాధిస్తారు. ఇంకా ఈ ఫిబ్రవరి నెలలో ఉద్యోగ ప్రయత్నాలు కూడా ఫలిస్తుంటాయి. మార్చి నెలలో విద్యార్థులు సమర్థవంతంగా చదివి సరస్వతీ కటాక్షాన్ని పొంది పరీక్షలలో విజయాన్ని సాధిస్తారు. మంచి ఉత్తీర్ణతను సాధిస్తారు. వేద, జ్యోతిష్య, ఉన్నత విద్యలు కలిసి రావడం ఉంటుంది. మంచి అవకాశాలు ఉంటాయి. ఆదరణ ఉంటుంది. ఆధ్యాత్మిక భావాలన్నీ కూడా మంచి ఉన్నత స్థితిలోకి వచ్చి దైవభక్తి పెంపొందుతుంది. సంపూర్ణంగా దైవబలం ఉంటుంది. కుటుంబంలో పండగ వాతావరణం నెలకొంటుంది. ఇది దుర్ముఖీనామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం తత్సతు.